సెషన్ ఈస్ డెడికేటెడ్ టు ఫర్ ఆల్ దోస్ హూ వాంట్ ఓన్లీ పాస్ మార్క్. నాకు పాస్ మార్క్ ఒక 30-40 మార్క్స్ వస్తే చాలు, లేదా ఒక 50 మార్క్స్ వస్తే నాకు చాలు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సెషన్ డెడికేటెడ్. నేను మీకు ఒక చిన్న ప్రూఫ్ చూపించబోతున్నాను. ఇది ఈ రోజు జరిగిన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్. ఈ మ్యాథమెటిక్స్ పేపర్ లో నేను పూర్తిగా అనాలిసిస్ చేయలేదు, బికాజ్ నాకు టైం సరిపోలేదు. బట్ ఉన్న వాటిలో నేను అనాలిసిస్ చేసింది. ఇక్కడ రెడ్ మార్క్ చూడండి, 2 1 మార్క్ క్వశ్చన్స్, అలాగే ఈ 2 మార్క్స్ లో కూడా 2 ఉన్నాయి. అది నాకు ఉమా మేడం చెప్పారు, బట్ నేను టిక్ పెట్టలేదు, నాకు తెలియలేదు. 2 మార్క్స్ లో 2 క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్ లో చూడండి 1 2 3 4 5 6 7 4 మార్క్ క్వశ్చన్స్, అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ లో చూడండి 1 2 3 8 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ ఎందులో నుంచి వచ్చాయి అంటే, మీ అందరికీ గుర్తుంటే గనక ఈ పీడిఎఫ్ మేము మీకు ముందుగా షేర్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ బిఐఈ ఏపీ వాళ్ళు తయారు చేసింది అని చెప్పేసి ఈ పీడిఎఫ్ ఆల్రెడీ మీకు షేర్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ లో నుంచి ఇన్ని క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసాయి. టోటల్ గా 7 4 మార్క్ క్వశ్చన్స్, 3 8 మార్క్ క్వశ్చన్స్, 2 2 మార్క్ క్వశ్చన్స్, 2 1 మార్క్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ ఇందులో నుంచి మ్యాచ్ అయిపోయాయి. ఇప్పుడు చెప్పండి, అన్ని క్వశ్చన్లు అంటే ఈ ఒక్క పీడిఎఫ్ చదువుకునే ఎగ్జామ్కి వెళ్ళినా కూడా పాస్ మార్క్ గ్యారంటీ. డోంట్ ఆస్క్ మీ ఫర్ ఫుల్ మార్క్స్, బికాస్ ఒక్క పీడిఎఫ్ చదువుకుని ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయా? రావు. ఒక్క పీడిఎఫ్ చదువుకుంటే ఫుల్ మార్క్స్ రావు. నేను మీకు ప్రూఫ్ కోసం పెట్టానన్నమాట. ఇది పక్క పక్కనే ఎందుకు పెట్టాను అంటే, మీరు మ్యాచ్ చేసుకుని మరీ చూడొచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు ఇలాంటి సేమ్ పీడిఎఫ్ నేను ఫిజిక్స్ కి షేర్ చేయబోతున్నాను, తర్వాత కెమిస్ట్రీకి కూడా షేర్ చేస్తాం. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే పాస్ మార్క్ కావాలి అంటున్నారు, దయచేసి 1 మార్క్ 2 మార్క్ అడగద్దు. 1 మార్క్ 2 మార్క్ చాలా ఉంటాయి, చదవాలి. బట్ 4 మార్క్ 8 మార్క్ క్వశ్చన్స్ మీరు ఇవి చదువుకున్నా చాలు, మీకు హ్యాపీగా పాస్ మార్క్ గ్యారంటీ. పాస్ మార్క్ గ్యారంటీ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కేవలం పాస్ మార్క్ 30 40 50 మార్క్స్ వరకు ఈ పేపర్ గ్యారంటీ. సో ఈ పీడిఎఫ్ నేను ఇందాక చేసిన సెషన్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టేశాను ఆల్రెడీ. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఈ పీడిఎఫ్ పెడతాను నేను.